హలో చందు, చెప్పండి నాన్న. ఏదో చదివిస్తాను వెళ్ళావు. తీసుకున్న 5 years లో ఇంకా 3 months ఉంది. గుర్తుందా నీకు? గుర్తుంది నాన్న. ప్రతిరోజు డే అండ్ నైట్ నేను అదే పని మీద ఉన్నా. నేను అనుకున్నది ఖచ్చితంగా ఈ 3 monthsలో సాధించే మీ ముందుకు వస్తా. ఈ 3 months లో అయినా నువ్వు అనుకుని సాధిస్తే మేము ఈ దారిలోకి వస్తాం. లేకుంటే నువ్వు ఆల్రెడీ నాకు మాట ఇచ్చావు. నేను చెప్పినట్టు చేస్తానని గుర్తుపెట్టుకో. సరే, మీరు చెప్పిందే చేద్దాం. NML రెడ్ పెయింట్ ఇవ్వండి. అరే పవన్, ఆ రెడ్ డబ్బా ఉంటే తీసుకురా. ఇదేనా? ఎంత నియా? 200. మామ ఏం చేస్తున్నావురా? చెప్పరా. వెళ్ళి చాలా రోజులు అయింది కదా, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? స్టోరీ రెడీ, హీరో రెడీ, కానీ హీరోకే రా డేట్స్ ఖాళీ లేవు. నీ మా సెంటిమెంట్ స్టోరీగా హీరో సరిపోతాడా మామ? ఏమన్నావురా? నా కథకు తగ్గ కట్అవుట్. టైమింగ్లో తనకంటూ ఒక గుర్తింపు. మొత్తాన్ని చెప్పాలంటే జూనియర్ పోస్టర్ పవన్ కళ్యాణ్లో ఉంటుంది. ఈరోజు హీరో బర్త్డేరా, వెళ్ళి విషయం చెప్పాలి. స్టోరీ నెరేషన్ కోసం వెళ్ళి కొద్దిగా మాట్లాడాలి. సరే, ఉంటారా? సరేరా, అయితే ఉంటా. పది నిమిషాలు వస్తాను. కార్ టర్నింగ్ తీసి పెట్టండి. హలో డైరెక్టర్ గారు, చెప్పండి. సార్, టుడే మీ బర్త్డే కదా సార్, విష్ చేద్దామని ఫోన్ చేశా. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను. బాయ్. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి స్టోరీ నెరేషన్ చేయడానికి టైం అవ్వండి సార్, ప్లీజ్ సార్. ఏ స్టోరీ చెప్పారు? అదే సార్, లాస్ట్ వీక్ ఫోన్లో చెప్పాను కదా సార్. ఏం చెప్పారు? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు చందు సార్, నేను అప్కమింగ్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నాను సార్. సరే చెప్పండి. సార్, మీకు ఒక స్టోరీ నెరేషన్ చెప్తాను సార్, ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ సార్. ప్రజెంట్ బిజీ షెడ్యూల్, సారీ అండి. సార్, ఇది నాకు లైఫ్ అండ్ డెత్ విషయం సార్. ఒక్కసారి లైన్ వినండి సార్, నచ్చకపోతే స్టోరీ వినొద్దు సార్. ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ సార్. సరే చెప్పండి. సీన్ ఓపెన్ చేస్తే ఒక 25 years వాడి దగ్గరికి వాడు 35 years ఓల్డ్ వర్షన్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యన జరిగే కన్వర్సేషన్ నుంచి పుట్టిన కామెడీయే మన కథ. లైన్ బాగుంది సార్, కాకపోతే ప్రజెంట్ కొంచెం బిజీగా ఉన్నాను, ప్రజెంట్ చేయలేను. సరే ఉంటా. సరే సార్. డ్రైవర్, కార్ పోనే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మీరే మాలాంటి కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుంది సార్? కొత్తవాడు బాధ ఎన్నో కష్టాలు చూసి వచ్చిన మీకే అర్థం కాలేదంటే అది నా బ్యాడ్ లక్ సార్. సారీ సార్, ఇంకెప్పుడు మీకు డిస్టర్బ్ చేయను.
ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా మీరు? చూస్తే అర్థం అవట్లేదా? ట్విన్సా? అయితే నువ్వు నాకు అన్నవా? అయితే మా నాన్న ఇన్ని రోజులు నన్ను మోసం చేశాడా? ఏయ్, ఈ ఎక్స్ట్రాలే వద్దు. ఈరోజు నా బర్త్డే కదా, నీతో మాట్లాడదామని వచ్చా. ఓ, ఈరోజు నీ బర్త్డే కూడానా? పిచ్చోడా, మనిద్దరం ఒకటేరా. ఈరోజుతో నీకు 25 వస్తాయి, నాకు 35 వస్తాయి. నీతో మాట్లాడడం కోసం 2033 నుండి వచ్చా. హే, హ్యాపీ బర్త్డే బ్రో. సేమ్ టు యూ రా. ఏంటన్నా విషయాలు? ఎందుకు వచ్చావు? పెళ్ళి అయిందా? నేను నీతో 5 నిమిషాలు మాట్లాడడానికి వచ్చా. ఈ 5 నిమిషాలు నేను మాత్రమే మాట్లాడతా. నువ్వు అడిగిన దానికి మాట్లాడే ఉద్దేశం అయితే నాకు లేదు. ఓకే అన్న. బ్రో ఏంట్రా? మన రిలేషన్ ఇంకా పేరు లేదు కానీ కొంతసేపు బ్రో అయినా ఫిక్స్ అయిపో. ఓకే అన్న. నిన్ను 3 విషయాలు అడిగాను, క్లియర్గా చెప్పరా? ఓకే అన్న. ఏంట్రా 25 ఏళ్ళు వస్తాయి, ఏం చేస్తున్నావు? ఏముందన్నా, నెక్స్ట్ నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకోకూడదు, మన ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్కి రిచ్గా పార్టీ ఇవ్వాలి. ఇండస్ట్రీకి దమ్మున హీరో వచ్చాయని తెలియాలి. ఇదే మాట ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నావు? 4 years నుంచి అనుకుంటున్నా, ఇది 5th year. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏముందన్నా, మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తున్నా, అలాగే ఓటీటీలో 2 స్మాల్ ఫిలిమ్స్ చేస్తున్నా. ఈసారి మంచి సూపర్ హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి. సరే, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? నీకు తెలియందా అన్న? సొల్లాపి మ్యాటర్ చెప్పు. కీర్తి ఉంది కదన్నా, వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలి. మీడియా మొత్తం నా పెళ్ళి కవర్ చేయాలి. పవన్ కళ్యాణ్ అన్న నా పెళ్ళికి రావాలి. బాగానే ఉన్నారా నీ కళ్ళు? అదన్నా, అది నా డ్రీమ్. 10 హిట్ సినిమాలు, 2 పిల్లలు, నేను, కీర్తి, చాలు. ఈ ఘాట్ ఏంటో తెలుసా? అయ్యో, ఏమైంది? కీర్తి నన్ను మోసం చేసిందా? ఇంకో 2 నెలల్లో తన పెళ్ళి కూడా. పిండేసావన్నా. అది కాదురా, ఇంట్లో వాళ్ళు ఫోన్ ఎత్తవేంటి? ఆగన్నా, కీర్తి నన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? సంబంధం లేకుండా ఫోన్ లిప్స్ గురించి మాట్లాడతావు అంటే ఇంట్లో వాళ్ళకంటే ఆ పిచ్చ అమ్మాయి ఎక్కువైపోయింది నీకు? ఊరుకో అన్నా, నేనేమైనా పని లేకుండా బేవర్స్గా తిరుగుతున్నానా ఏంటి? ఏదో పనిలో ఉండి అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తట్లేదు. నాకు డ్రీమ్స్ ఉన్నాయన్నా. బాగా సంపాదించాలి, అమ్మ నాన్న బాగా చూసుకోవాలి. అమ్మ నాన్నకి పాస్పోర్ట్ కూడా లేదన్నా. వాళ్ళకి తెలియకుండా ఒక ఫారిన్ ట్రిప్ తీసుకెళ్ళాలి. ఇన్ని ఆలోచిస్తుంటే నువ్వేమో నన్ను నేరస్తుని చేస్తున్నావు. అయితే ఫోన్ లిఫ్ట్ చేయవా? ఊరుకో అన్నా. ఇప్పుడేంటి, రోజు ఫోన్ ఎత్తి మాట్లాడితేనే ప్రేమ ఉన్నట్ట? అమ్మ మీద నాకు ప్రేమ లేదా? రోజు ఎత్తి మాట్లాడితేనే ప్రేమ ఉన్నట్ట? ఒక్క 5 ఏళ్ళు ఆగండి, నేనేంటో చూపిస్తా. ప్రతి హిట్టు మా అమ్మ కోసమే. అమ్మ చనిపోయి 7 ఏళ్ళు అయింది. నువ్వు అనుకుని ఏం జరగవు. ఎందుకు ఏడుస్తున్నావురా? ఏడుస్తాము, తిరిగి వచ్చేస్తా. లేగు, ఏడు పాపు. ఎలా జరిగిందన్నా? ఎందుకు అడుగుతానని చెప్పన్నా. నిన్ను క్వశ్చన్ అడుగుతాను రా. అమ్మకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావు? 2 సార్లు చెప్పానన్నా. కానీ నిజంగా తనంటే నాకు. ఏ సిచ్యువేషన్లో చెప్పావు? 1, తను బాధగా ఉన్నప్పుడు. 2, తను అలిగినప్పుడు అన్నా. అంతే అన్నా. నేనెన్నిసార్లు చెప్పాను తెలుసా? 3 సార్లు. ఫస్ట్ 2 సార్లు నువ్వు చెప్పినట్టే. 3సారి గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ అమ్మ. కానీ అప్పటికి అమ్మ
ఏరా కోపం వేస్తే అరిచేస్తావు, చిరాకు పడితే విసుక్కుంటావు. నువ్వు ఎన్ని మాటలన్నా పడుతుందని బలుపా. నీ ఫీలింగ్స్ తనతో షేర్ చేసుకుంటే బాగుంటుందని బాధపడుతున్న నాతో మాట్లాడినాక నిర్లక్ష్యం. ఏరా అడగపోతే అమ్మాయిని అన్నం పెట్టదని ఒక దిక్కుమాల సమస్య క్రియేట్ చేసుకున్నాం కదా. మరి తన ప్రేమిస్తున్న విషయం తనకు చెప్పబోతే అమ్మకి ఎలా తెలుస్తుందిరా? మనల్ని మించిన ప్రపంచం అసలు అమ్మకి ఏముందిరా? నువ్వు తను ప్రేమిస్తున్న విషయం అమ్మకి తెలిస్తే తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందిరా? నిజమే అన్నా. అరే జస్ట్ ఇమాజిన్, కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్తావు, అమ్మ ఉండదు. ఎవరో పని మనిషి తను వచ్చి చేయాల్సిన పనులు చేసుకెళ్ళిపోద్ది. నిన్ను చూసి నవ్వుద్దా? వంటగదిలో చూస్తే ఓ మూలలో గెరిటి, ఓ మూలలో చీపిరి, అవన్నీ చూస్తే అమ్మ గుర్తొస్తుంది. నువ్వేం చేస్తావు? ఆ నరకం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఎవరో అమ్మాయి వచ్చి 3 నెలలు వచ్చేసి వెళ్ళిపోయింది, నేను అంత ఫీల్ అవుతున్నావు. 25 ఏళ్ళు వచ్చేసాడు నాన్న. అమ్మ చనిపోయినప్పుడు ఎంత అల్లాడిపోయి ఆలోచించావా? 6 years అవుతుందిరా పెళ్ళి. పవన్ కళ్యాణ్ నీ పెళ్ళి ఉంటే బాగుంది నువ్వే అనుకుంటున్నావు. నా అమ్మ నా పెళ్ళి ఉంటే బాగుంది నేనే అనుకుంటున్నాను. అయినా నువ్వు చేసిన తప్పు కాదు, మనం చేసిన తప్పు, నేను చేసిన తప్పు. ఏమన్నారా? గ్రేటింగ్స్ టైం పడుతుందా? మనకు టైం ఉందిరా, వాళ్ళకి టైం లేదు. మనతో పాటు వాళ్ళేజ్ కూడా పెరుగుతుందిరా. మన జీవితం తొలి దశల్లో, వాళ్ళ జీవితం ఆఖరి దశల్లో వాళ్ళకి ఆనందించేది మన మాటలు మాత్రమే. ఎలా జరిగిందో చెప్పన్నా. ఎందుకు అడుగుతున్నాను? నీ ఏజ్ ఎంతరా? 23 అన్నా. 15 yearsకి మార్క్స్ బాగా రావాలి. 25 yearsకి నువ్వు చేసే పని అందరికీ నచ్చాలి, నీ బాస్ నుండి అప్రిసియేషన్ రావాలి. 35 yearsకి నీ పిల్లలు బాగుండాలి, నీ పిల్లలందరూ బాగా చదువుకోవాలి. 45 yearsకి నీ పిల్లల పెళ్ళి బాగా అవ్వాలి. 10 ఏళ్ళకోసారి మారిపోతుంది నీ డ్రీమ్స్ కోసం. పేరెంట్స్ ఎలా నెగ్లెక్ట్ చేస్తావురా? అరే మన పేరెంట్స్ మనకు శాశ్వతం కాకపోవచ్చు, కానీ మనమే వాళ్ళకి శాశ్వతం, సర్వస్వం. వాళ్ళకి విగ్రహాలు ఎత్తమంటలేదురా, ఫోన్లు ఎత్తమంటున్నాం. కళ్ళు తుడుచుకో, ఇంకా 2 విషయాలు అడగాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే.